హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్. ఈరోజు ఈజీ అండ్ టేస్టీ చికెన్ బ్యాచిలర్స్ స్టైల్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా ప్యాన్ తీసుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని దొరగా వేయించండి. తర్వాత 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. 1 కప్ అంటే చిన్నవిగా ఉన్నవి నేను 3 to 4 ఆనియన్స్ తీసుకున్నానండి. ఈ కర్రీలో గ్రేవీ కావాలంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువే తీసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా వేగుతాయి. తర్వాత 3 మిర్చి వేసుకున్నానండి. 3 మిర్చి వేసుకొని బాగా వేయించండి బ్రౌన్ కలర్గా ఆనియన్స్. అప్పుడే చికెన్ కర్రీ గ్రేవీ టేస్ట్ బాగుంటుంది. బిర్యానీలోకి మనం బ్రౌన్ ఆనియన్స్ యూస్ చేస్తాం కండి, ఫ్రైడ్ ఆనియన్స్ అలా వేయించుకుంటే బాగుంటుంది. తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నానండి. బాగా వేయించండి. వేయించాక దీంట్లో మింట్ లీవ్స్ యాడ్ చేసుకోండి. మింట్ లీవ్స్ యాడ్ చేసి తర్వాత నేను 1/2 kg చికెన్ తీసుకొని కుక్ చేస్తున్నానండి. 1/2 kg కన్సిస్టెన్సీలోనే మీకు చెప్తున్నాను. మింట్ లీవ్స్ యాడ్ చేశాక 1/2 kg క్లీన్ చేసిన చికెన్ని యాడ్ చేసుకోండి. చికెన్ యాడ్ చేసేసిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. కొంచెం పసుపు వేసి మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసుకోండి. నేను ఈ వీడియోలో లిడ్ క్లోజ్ చేసింది వీడియో తీయలేదండి. నార్మల్గా అయితే చికెన్ సాఫ్ట్గా ఆవిరికి కుక్ అయితేనే చికెన్ టేస్ట్ బాగుంటుంది. కాబట్టి నేను ఇలా మిక్స్ చేశాక లిడ్ క్లోజ్ చేస్తాను. సాల్ట్ పసుపు యాడ్ చేశాక లిడ్ క్లోజ్ చేస్తానండి. ఈ చికెన్ గ్రేవీ కర్రీ మా హస్బెండ్ నా కోసం చాలాసార్లు ప్రిపేర్ చేశారండి. తను బ్యాచిలర్స్ టైంలో ఇలాగా ఈ చికెన్ కర్రీ చేసేవారు. అందుకోసమని నేను ఇది ఈజీ టేస్టీగా ఉంటుందని మీకు చూపిస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేయండి. తర్వాత చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. తర్వాత బిర్యానీ మసాలా యాడ్ చేయండి. తర్వాత బాగా మిక్స్ చేసి ఒక 5 minutes అలాగే సాఫ్ట్గా కుక్ అయ్యాక కొరియాండర్ యాడ్ చేసేయండి. ఇలా గ్రేవీ కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్స్టాగ్రామ్ సిరి వ్లాగ్స్ 8లో కానీ ఫాలో చేయండి మరిన్ని వీడియోస్ కోసం.